శ్రీ విద్య లఘు పరిచయం 10వ భాగం. ప్రవచనం మధురవక్త డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి. ఇప్పుడు రాబోతూ ఉన్నటువంటి శీర్షిక దుర్గా సప్తశ్లోకి. తత్రైవ చ వధిష్యామి దుర్గమాఖ్యం మహాసురం దుర్గాదేవీతి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి. నేను ఈ దుర్గముడు అనే రాక్షసుణ్ణి వధిస్తాను. అది మొదలు నా పేరు దుర్గ అవుతుంది అని మార్కండేయ పురాణంలో దేవి స్వయంగా అన్నది. ధీబలాది భయే దుర్గే తారితా రిపు సంకటే దేవా శక్రాదయో ఏన తేన దుర్గా ప్రకీర్తిత అంటూ ఉన్నది దేవీ పురాణం. బుద్ధి, దేహ, ఆయుధ బలాలు కలిగినటువంటి శత్రువులు ఒకానొక సమయంలో దేవేంద్రాదులైనటువంటి దేవతలకు అమితమైన భయాన్ని కలిగించారు. అప్పుడు దేవి ఆ రాక్షసులను వధించి దేవతలను ఆ భయం నుండి కాపాడింది. ఆ కారణంగా దేవికి దుర్గా అనే పేరు వచ్చింది. దుర్గా రూపాచ సంగరే అంటే యుద్ధ సమయంలో విజృంభించేటటువంటి పరమేశ్వరుడు యొక్క ఆదిమ శక్తికి దుర్గా అని పేరు అని శ్రీ మహావిష్ణుమూర్తి వీరభద్రుడితో అన్నాడు. దైత్య నాశార్థవచనో దకారః పరికీర్తితః ఉకారో విఘ్ననాశస్య వాచకో వేద సంహితః రేఫో రోగఘ్నవచనో గశ్చ పాపఘ్న వాచకః భయశత్రుఘ్న వచనశ్చ ఆకారః పరికీర్తితః. అంటే దకార, ఉకార, రేఫ, గకార, ఆకారాలు కలిస్తే దుర్గా అనే పదం ఏర్పడుతుంది. రేఫం అంటే రకారం. వీటికి వరుసగా రాక్షసులను, విఘ్నాలను, రోగాలను, పాపాలను, భయాలను, శత్రువులను నశింపజేసేటటువంటి తల్లి అని భావం. అంటే ఇది క్రమాలంకారం. ఏ రకంగా? దకారం రాక్షసులను, ఉకారం విఘ్నాలను, రేఫ రోగాలను, గకారం పాపాలను, ఆకారం భయాలను, శత్రువులను నశింపజేస్తాయి అని భావం. భూతాని దుర్గా భువనాని దుర్గా స్త్రియో నరశ్చాపి పశుశ్చ దుర్గా యద్యద్ధి దృశ్యం ఖలు సైవ దుర్గా దుర్గా స్వరూపాదపరం న కించిత్. ఈ సృష్టిలో ఉన్నటువంటి వివిధ పదార్థాలు, లోకాలు, స్త్రీలు, పురుషులు, పశు, పక్షి, క్రిమి, కీటకాలు, తరు, లత, గుల్మాదులు అన్నీ కూడా దుర్గా స్వరూపాలే. ఆమె కానిది ఏమున్నది అని దీని భావం. ఆమె కానిది ఏ ఒక్కటి లేదు, ఏ కొంచెమూ లేదు. కనుకనే భక్తులందరూ సర్వం దుర్గామయం జగత్ అంటూ ఆ తల్లిని కీర్తించారు. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్ధకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః. అంటే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనేటటువంటి 9 మంది దేవతలకు నవదుర్గలు అని పేరు. రావణాసురుడితో యుద్ధాన్ని ప్రారంభించబోతూ శ్రీరామచంద్రుడు
మహాభారతంలో ఉన్నటువంటి విరాట పర్వంలో పాండవులు అజ్ఞాతవాసానికి బయలుదేరే ముందు వారిలో అగ్రజుడైనటువంటి అంటే పెద్దవాడైనటువంటి ధర్మరాజు కురుక్షేత్ర సంగ్రామారంభంలో శ్రీకృష్ణుడి సూచనను అనుసరించి అర్జునుడు దుర్గాస్తుతిని చేశారు. భాగవతంలో రుక్మిణీదేవి తన కళ్యాణానికి ముందు పార్వతీదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాస్తుతి చేసింది. బాదరాయణుడైనటువంటి వేదవ్యాసుడు రచించినటువంటి మార్కండేయ పురాణంలో చండీ సప్తశతి ఉన్నది. జగన్మాత అయినటువంటి పార్వతీదేవి ఆ చండీ సప్తశతిలో నుండి 7 శ్లోకాలను యువతలకు తీసి వాటిని ఒక ప్రత్యేక స్తోత్రంగా నిర్మించింది. దీనినే మనం దుర్గా సప్తశ్లోకి అంటున్నాం. ఒకానొక సమయంలో భక్తవశంకరుడైనటువంటి పరమేశ్వరుడు సర్వమంగళ అయినటువంటి పార్వతీదేవిని, దేవి త్వం భక్తసులభే సర్వకార్య విధాయిని కలౌహి కార్యసిద్ధ్యర్థం ఉపాయం బ్రూహి యత్నతః. దేవి, నువ్వు భక్తులను సులభంగా అనుగ్రహిస్తూ ఉండేదానివి. వాళ్ళ సమస్త కార్యాలను మనోరథాలను శుభప్రదంగా నెరవేర్చేదానివి. ఈ కలియుగంలో నీ భక్తులు కోరుకునేటటువంటి కోరికలు సఫలం కావటానికి ఉపాయం అంటే సాధనం ఏదైనా ఉన్నట్లయితే చెప్పు. ఆ ఉన్నది సమయానికి గుర్తుకు గనక రాకపోయినట్లయితే ప్రయత్నించి గుర్తుకు తెచ్చుకొనైనా చెప్పు. అటువంటిది ఏదీ లేకపోయినట్లయితే ఇప్పుడు వీరి కోసం సృష్టించి అయినా చెప్పు అని అన్నాడు. ఈ శ్లోకంలో ఉన్నటువంటి యత్నతః అన్న మాటలోని అంతరార్థం ఇది. ఆ మాటను విన్నటువంటి పార్వతీదేవి, శృణుదేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్ట సాధనం మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతి ప్రకాశ్యతే. నాథా, ఈ కలిమానవుల యొక్క సమస్త మనోరథాలు సులభంగా సఫలమయ్యేటటువంటి సాధనం అంటే మార్గం ఒకటి ఉన్నది. నీ పట్ల నాకున్నటువంటి స్నేహం వలన, అనురాగం వలన, నీ అభిమానానికి అనురాగానికి పాత్రులైనటువంటి ఈ మానవుల కోసం అంబాస్తుతి అనే స్తోత్రాన్ని చెబుతాను. మామూలుగా చెప్పటం కాదు, సవివరంగా చెబుతాను. ఇంతవరకు దీనిని గురించి ఈ కలిజనులకు ఎవ్వరికీ తెలియదు. నేనిప్పుడు దానిని వెలుగులోనికి అంటే అందరికీ అందుబాటులోనికి తెస్తాను అని అన్నది. ఈ శ్లోకంలో ప్రవక్ష్యామి, ప్రకాశ్యతే అనేటటువంటి 2 పదాలు ఉన్నాయి కదా. ఆ పదాలలో ఉన్నటువంటి విశేషార్థం ఇది. ఆ విధంగా అన్నటువంటి పార్వతీదేవి ముందుగా సప్తశ్లోకికి సంబంధించినటువంటి ఋషి, ఛందస్సు, దేవతలు, వినియోగం మొదలైనటువంటి వాటిని గురించి చెప్పింది. ఆ తరువాత చండీ సప్తశతిలో అక్కడక్కడ ఉన్నటువంటి 7 శ్లోకాలను వరుసగా చెప్పింది. ఈ శ్లోకాల సముదాయాన్నే మనమందరం కూడా దుర్గా సప్తశ్లోకి అని అంటూ ఉన్నాం. జ్ఞానినామపి చేతాంసి అనేటటువంటి మొదటి శ్లోకం మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి 78వ అధ్యాయంలోని 42వ శ్లోకం. రెండవది దుర్గే స్మృత అనేటటువంటి శ్లోకం 81వ అధ్యాయంలోని 17వ శ్లోకం. మూడవది సర్వమంగళ మాంగళ్యే అనేటటువంటిది 88వ అధ్యాయంలో ఉన్నటువంటి 9వ శ్లోకం. నాలుగవది శరణాగత దీనార్త అనేటటువంటి శ్లోకం 88వ అధ్యాయంలో ఉన్నటువంటి 11వ శ్లోకం. ఐదవది సర్వస్వరూపే అనేటటువంటి శ్లోకం 88వ అధ్యాయంలో ఉన్నటువంటి 24వ శ్లోకం. ఆరవది
రోగా నశేషా నపహంసి అనేటటువంటి శ్లోకం 88వ అధ్యాయంలో ఉన్నటువంటి 29వ శ్లోకం. ఇక 7వది సర్వబాధా ప్రశమనం అనేటటువంటి శ్లోకం 88వ అధ్యాయంలో ఉన్నటువంటి 37వ శ్లోకం. చండీ సప్తశతి మొత్తాన్ని పారాయణం చేయటం వలన మనకు ఎంతటి ఫలితమైతే ఉంటుందో కేవలం ఈ 7 శ్లోకాలను పారాయణం చేయటం వలన కూడా అంతే ఫలితం ఉంటుంది. ఇది జగన్మాత అయినటువంటి పార్వతీదేవి వాక్కు కనుక పరమసత్యం అని మనం విశ్వసించి తీరాలి. అది ఇందులో ఉన్నటువంటి విశేషం. దుర్గా సప్తశ్లోకికి సంబంధించింది కాదుగాని సహజ పండితుడైనటువంటి బమ్మెరపోతన తన భాగవతంలో ఉన్నటువంటి ఇష్టదేవతా స్తుతిలో దుర్గా స్తుతిని చేశాడు. అదేమిటంటే, అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడు పారడిబుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ధి ఇచ్చుత, మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అనేది పద్యం. ఈ పద్యంలో ఉన్నటువంటి మహత్వం, కవిత్వం, పటుత్వం, సంపద అనేవి 4 కూడా 4 బీజాక్షరాలకు సంబంధించినవి అని మంత్రశాస్త్రవేత్తలు మనకు తెలిపారు. బెజవాడ పట్టణంలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి మీద వెలసినటువంటి కనకదుర్గాదేవి గర్భాలయ ద్వారానికి ఉన్నటువంటి శిలాద్వార బంధం మీద ఈ పద్యం చెక్కబడి ఉన్నది. ఇప్పుడు మనం ఆ దుర్గాలయానికి వెళ్ళినట్లయితే ఈ పద్యాన్ని చక్కగా చూడవచ్చును. అమ్మవారి సన్నిధిలో ఆ పద్యాన్ని భక్తి ప్రపత్తులతోటి చదువుకోవచ్చును కూడా. అది విధానం. ఆ తర్వాత వస్తూ ఉన్నటువంటి శీర్షిక దేవి ఖడ్గమాల. వామకేశ్వర తంత్రంలో ఉమామహేశ్వర సంవాద రూపంలో దేవీ ఖడ్గమాల అనే స్తోత్రం ఉన్నది. ఇది శ్రీచక్రంలో ఉన్నటువంటి నవావరణలను గురించిన వివరణను ఇస్తూ ఉన్నది. దీనికి లలితా పరాభట్టారిక అధిష్టాన దేవత. మిగిలిన మహామంత్రాలకు స్తోత్రాలకు ఉన్నట్లుగానే ఈ ఖడ్గమాలకు కూడా ఋషి, ఛందస్సు, బీజం, శక్తి, కీలకం, వినియోగం మొదలైనవి అన్నీ ఉన్నాయి. ఈశ్వరులందరికీ ఈశ్వరి అయినటువంటి లలితాదేవికి లమిత్యాది పంచపూజను చేసి మూలమంత్రాన్ని జపించి ఈ స్తోత్రాన్ని పఠించినటువంటి వాళ్ళకి భూత ప్రేతాదుల వలన, చోరుల వలన ఎటువంటి భయాలు ఉండవు. జ్వరము మొదలైనటువంటి వ్యాధులు అవలీలగా తగ్గిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సమకూరుతుంది. నవగ్రహానుగ్రహం లభిస్తుంది. అది ప్రధానమైనటువంటి విషయం. దేశంలో ప్రకృతి పరంగా సంభవించేటటువంటి ఎటువంటి ఉపద్రవాలైనా సరే దేవీ ఉపాసకులను ఏమీ చేయలేవు. వారికి అపమృత్యు అనేది ఉండదు. ఇరుగు పొరుగు వారందరూ కూడా ఆ మహాత్ములు చెప్పేటటువంటి మంచి మాటలకు వశులై వారిని అన్ని వేళలా అన్ని విధాలుగానూ గౌరవిస్తూ ఉంటారు. ఆపదలేవైనా సరే చుట్టుముట్టినప్పుడు ఈ ఖడ్గమాలను పఠించినట్లయితే శ్రీచక్ర నగర సమ్రాజ్ఞి దయవలన అవన్నీ కూడా అవలీలగా క్షణకాలంలో తొలగిపోతాయి. గోప్యతరాత్ గోప్యమైనటువంటి అంటే రహస్యంగా ఉంచవలసినటువంటి స్తోత్రాలు అన్నింటిలోనికి రహస్యంగా ఉంచతగినటువంటి ఈ స్తోత్రము ఉపాసకులకు భుక్తిని ముక్తిని రెంటిని సమకూరుస్తూ ఉన్నది. ఇప్పుడు రాబోయేటటువంటి శీర్షిక మణిద్వీపం. సచ్చిదానంద రూపాం తాం
గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీం మయీం దేవీం ధియో యో నః ప్రచోదయాత్. త్రిమూర్తి స్వరూపుడైనటువంటి వేదవ్యాస మునీంద్రుడి చేత రచించబడినటువంటి దేవీ భాగవతంలోని 12వ స్కంధంలో ఉన్నటువంటి 10వ, 11వ, 12వ అధ్యాయాలలో సుమారుగా 284 శ్లోకాలలో ఈ మణిద్వీప వర్ణనం ఉన్నది. దీనిని వేదవ్యాసుడే స్వయంగా జనమేజయ మహారాజుకి చెప్పాడు. చతుర్దశ భువనాలలో అన్నింటికన్నా పైన ఉన్నది సత్యలోకం, అంటే బ్రహ్మలోకం. దానికి ఊర్ధ్వభాగములో సర్వలోకం ఉన్నది. ఇది సర్వ విషయాలలోనూ సర్వ విధాలుగాను సర్వలోకాల కంటే ఉన్నతోన్నతమైనది. అందువలనే దీనికి సర్వలోకము అనే పేరు సార్థకమైంది. పరాంబిక అయినటువంటి లలితా పరాభట్టారిక తన మనస్సంకల్పంతో ఈ లోకాన్ని తన ఇచ్ఛానుగుణంగా నిర్మించుకొన్నది. ఇదే మణిద్వీపం. ఇదే ఆ మహాదేవికి నివాసం. ఇది అధోలోకాలు 7ంటికి, వాటిపైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలు 7ంటికి, అంటే చతుర్దశ భువనాలకు ఛత్రం లాంటిది, గొడుగు లాంటిది. దీని నీడలోనే బ్రహ్మాండాలన్నీ చల్లగా వర్తిల్లుతూ ఉన్నాయి. ఈ మణిద్వీపం చుట్టూ సుధా సముద్రం ఉన్నది. దీని విస్తీర్ణం అనేక యోజనాలు. దీని మీద నుండి వచ్చేటటువంటి చల్లని గాలి వలన ఇక్కడి వాతావరణం అంతా కూడా సమశీతలంగాను ఆహ్లాదకరంగాను ఉంటుంది. ఇక్కడి ఇసుక తిన్నెలలో ఎక్కడ పడితే అక్కడ రకరకాల విలువైనటువంటి జాతిరత్నాలు దొరుకుతూ ఉంటాయి. దీని ఒడ్డున రత్నద్రుమం, అంటే రత్న నిర్మితమైనటువంటి రత్నాల చేత నిర్మించబడినటువంటి ఒక వృక్షం ఉన్నది. ఇక్కడి నుండి లలితా నివాస మందిరానికి వెళ్ళాలంటే మధ్యలో ఉన్నటువంటి కొన్ని సాలలను, అంటే ప్రాకారాలను, అంటే కోట ప్రహరీ గోడలను దాటి వెళ్ళాలి. ఆ ప్రాకారాల కొలతలను, లక్షణాలను, అందచందాలను, ప్రతి 2 ప్రాకారాల మధ్యన ఉన్నటువంటి వింతలను, విశేషాలను, ఆయా ప్రదేశాలలో నివసించేటటువంటి దేవతలను, దేవీ పరివారాన్ని దేవీ భాగవతం రసవత్తరంగా వివరించింది. ఈ ప్రాకారాలలో మొట్టమొదటిది అయోమయ ధాతుశిలా ప్రాకారం. ఇది ఇనుముతోనూ ధాతుశిలలతోనూ నిర్మించబడినటువంటిది. దీనికి 4 వైపులా 4 ద్వారాలుంటాయి. ద్వారపాలకులు 100 మంది ఇక్కడ అహరహము, అంటే రాత్రింబగళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. వీరిలో ఒక్కొక్కరి అధీనంలో అనేక సైనిక గణాలుంటాయి. నానావిధ యుద్ధ విశారదులైనటువంటి రక్షక భటులు అనేకులు అనేక విధాలైనటువంటి శస్త్రాలను ధరించి ఈ ప్రాకారం మీద మహానందముతో తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటారు. వీరందరూ కూడా దేవీ భక్తులు. దీని ఎత్తు 7 యోజనాలు. దేవతలు అనేకులు మహాదేవి దర్శనం కోసం నిరంతరము ఇక్కడకు వస్తూ వెళుతూ ఉంటారు. వారి గుర్రాల డెక్కల చప్పుడుతోనూ ఆ హయహేషలతోనూ ఏనుగుల ఘీంకారాలతోనూ అక్కడి దిక్కులు పిక్కటిల్లుతూ ఉంటాయి. రెండవది కాంస్య ప్రాకారం. ఇది కంచుతో నిర్మించబడినటువంటిది. దీని ఎత్తు 7 యోజనాలు. ఈ అయోమయ కాంస్య ప్రాకారాల నడుమన పనస, వకుళ, లోధ్ర, శింశుపాది అనేక జాతుల వృక్షాలు అసంఖ్యాకంగా ఉండి చూపరులకు కనువిందు చేస్తూ ఉంటాయి. మూడవది తామ్ర ప్రాకారం. ఇది రాగితో నిర్మించబడినటువంటిది. దీని ఎత్తు 7 యోజనాలు. కాంస్య, తామ్ర,
ప్రాకారాల నడుమ కల్పవృక్షవాటిక ఉన్నది. ఈ కల్పవృక్షవాటికలో ఉన్నటువంటి పుష్పాలన్నీ కూడా సువర్ణ వర్ణంలో తళతళ మెరుస్తూ ఉంటాయి. వసంతుడు ఈ వనానికి పాలకుడు. దేవతలు, గంధర్వులు ఇందులో నివసిస్తూ ఉంటారు. 4వది సీస ప్రాకారం. దీని ఎత్తు 7 యోజనాలుంటుంది. తామ్ర, సీస ప్రాకారాల నడుమ సంతాన వాటిక ఉన్నది. ఇందులో పూచేటటువంటి పువ్వుల దివ్య సుగంధం 10 యోజనాల వరకు వ్యాపిస్తూ ఉంటుంది. గ్రీష్మర్తు స్వామి ఈ వాటికకు పాలకుడు. ఇక 5వది ఆరకోట ప్రాకారం. ఇది ఇత్తడితో నిర్మించబడినటువంటిది. దీని ఎత్తు 7 యోజనాలు. సీసా ఆరకోట ప్రాకారాల నడుమున హరిచందన వృక్షవాటిక ఉన్నది. వర్షర్తు స్వామి దీనికి పాలకుడు. 6వది పంచలోహ ప్రాకారం. ఇది పంచలోహాలతో నిర్మించబడ్డది. దీని ఎత్తు 7 యోజనాలు. ఆరకోట పంచలోహ ప్రాకారాల నడుమ మందార తరు వనవాటిక ఉన్నది. శరదృతు స్వామి ఈ వనానికి పాలకుడు. సిద్ధులు, దేవీ పూజా తత్పరులు తమ తమ భార్యలతో కలిసి ఇందులో నివసిస్తూ ఉంటారు. 7వది రజత ప్రాకారం. ఇది వెండితో నిర్మించబడ్డది. దీని ఎత్తు 7 యోజనాలు. పంచలోహ రజత ప్రాకారాల మధ్యన పారిజాత వనవాటిక ఉన్నది. ఇక్కడి పూల సుగంధాలు 10 యోజనాలలో ఉన్నటువంటి ప్రాణులకు పరమానందాన్ని కలిగిస్తూ ఉంటాయి. దేవీ పరిచారికలు, దేవీ వ్రతులు, సిద్ధులు ఇందులో సంచరిస్తూ ఉంటారు. హేమంత ఋతుస్వామి ఈ వనవాటికకు పాలకుడు. 8వది సువర్ణ ప్రాకారం. ఇది బంగారంతో చేయబడ్డది. దీని ఎత్తు 7 యోజనాలు. రజత సువర్ణ ప్రాకారాల మధ్యన కదంబ వనవాటిక ఉన్నది. ఇందులో ఉన్నటువంటి పూల మకరందాన్ని, పండ్ల రసాన్ని త్రాగినటువంటి వారికి అమితమైనటువంటి అనిదంపూర్వమైనటువంటి ఆత్మానందానుభూతి కలుగుతుంది. శిశిర ఋతుస్వామి దీనికి పాలకుడు. 9వది పుష్యరాగ ప్రాకారం. ఇది కుంకుమారుణ కాంతుల నీనుతూ ఉంటుంది. స్వర్ణశాల తేజస్సు కన్నా దీని తేజస్సు 1,00,000 రెట్లు ఎక్కువ. దీని ఎత్తు కూడా 7 యోజనాలే. ఈ సువర్ణ పుష్యరాగ ప్రాకారాల మధ్యన ఉన్నటువంటి నేల అంతా కూడా పుష్యరాగాలతో తాపడం చేయబడి ఉంటుంది. ఇక్కడి వనాలు, ఉపవనాలు, మండపాలు, పక్షులు, జంతువులు, సరస్సులు, వాటిలోని కమలాలు, ఇక అది ఇది ఏమిటి, అవి ఇవి ఏమిటి, అన్నీ కూడా పుష్యరాగాలతో నిర్మించబడినటువంటివే. ఈ పుష్యరాగ ప్రాకారంలో తూర్పు దిక్కున అమరావతి ఉన్నది. దీనికి అధిపతి దేవేంద్రుడు. ఆగ్నేయ కోణంలో వహ్ని పట్టణం ఉన్నది. దీనికి అగ్నిభట్టారకుడు అధిపతి. దక్షిణ దిక్కున యమపురి ఉన్నది. దీనిని యమధర్మరాజు పరిపాలిస్తూ ఉంటాడు. నైరుతి కోణంలో నిరురుతి పట్టణం ఉన్నది. దీనికి నిరురుతి అధిపతి. పశ్చిమ దిక్కున వరుణ నగరం ఉన్నది. ఇది వరుణుడి అధీనంలో ఉంటుంది. వాయవ్య కోణంలో వాయు పట్టణం ఉన్నది. ఇది వాయుదేవుడి ఏలుబడిలో ఉన్నది. ఉత్తర దిగ్భాగంలో యక్షలోకం ఉన్నది. దీనిని కుబేరుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఈశాన్య కోణంలో రుద్రలోకం ఉన్నది. ఇది రుద్రుడి పాలనలో ఉంటుంది. ఇక 10వది పద్మరాగ ప్రాకారం. ఇది కూడా కుంకుమారుణ కాంతితో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. దీని ఎత్తు 10 యోజనాలు. నానా విధమైనటువంటి ఆయుధాలను ధరించిన వారు, అనేక విధాలుగా
అలంకరించుకున్నటువంటి వారు చతుషష్ఠి వీరవనితలు అంటే 64 మంది వీరవనితలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వీరందరూ మహాశక్తి కళారూపాలు. ఒక్కొక్కరికి 100 అక్షోహిణుల సైన్యం ఉన్నది. వీరికి అసాధ్యమైన పని అంటూ ఏదీ లేదు. పుష్యరాగ పద్మరాగ ప్రాకారాల నడుమ ఉన్నటువంటి నేల మొత్తము కూడా పద్మరాగమయంగా ఉంటుంది. ఇక్కడి వనాలు మొదలైనవి అన్నీ కూడా పద్మరాగమయాలే. 11వది గోమేధిక ప్రాకారం. ఇది జపాకుసుమ కాంతితో మెలమెలలాడుతూ వెలుగులను విరజిమ్ముతూ ఉంటుంది. 32 మంది దేవీ శక్తులకు ఇది నివాస భూమి. దీని ఎత్తు 10 యోజనాలు. పద్మరాగ గోమేధిక ప్రాకారాల నడుమన ఉన్నటువంటి నేల వనాదులు అన్నీ కూడా గోమేధికమయాలుగానే ఉంటాయి. 12వది వజ్ర ప్రాకారం. దీని ఎత్తు 10 యోజనాలు. భువనేశ్వరి పరిచారికలు ఇందులో నివసిస్తూ ఉంటారు. 3 లోకాలలో ఉన్నటువంటి భౌతిక సుఖాలనన్నింటినీ ఎంతమాత్రమూ లెక్క చేయనటువంటి ఆధ్యాత్మిక దీధితి వీరి ముఖాలలోనూ, అంతకు మించినటువంటి ఠీవి వీరి నడకలోనూ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క పరిచారికకు 1,00,000 మంది దాసీమణులుంటారు. గోమేధిక వజ్ర ప్రాకారాల నడుమన ఉన్నటువంటి ప్రదేశం, గోపురాలు, ద్వారాలు, వాటి కవాటాలు, గడులు, గొలుసులు, వనాలు మొదలైనవి అన్నీ కూడా వజ్రమయాలుగానే ఉంటాయి. 13వది వైడూర్య ప్రాకారం. దీని ఎత్తు 10 యోజనాలు. దీనికి 8 దిక్కులలో అష్టమాతృకల మహాసౌధాలుంటాయి. వజ్ర వైడూర్య ప్రాకారాల నడుమన ఉన్నటువంటి ప్రదేశం, వనాలు మొదలైనవన్నీ కూడా వైడూర్యమయాలుగానే ఉంటాయి. 14వది ఇంద్రనీల ప్రాకారం. దీని ఎత్తు 10 యోజనాలు. వైడూర్య ఇంద్రనీల ప్రాకారాల మధ్యన ఉన్నటువంటి వనాలు మొదలైనవి, పక్షులు మొదలైనవి అన్నీ కూడా ఇంద్రనీలమణులతోనే నిర్మించబడినటువంటివి. బహుయోజన విస్తీర్ణం కలిగినటువంటి ఇక్కడి తటాకములో సుదర్శన చక్రం లాంటి పద్మం ఒకటి ఉన్నది. ఇది షోడశారం. దీనికి 16 రేకులుంటాయి. కరాళి, వికరాళి మొదలైనటువంటి 16 మంది శక్తి దేవతల సౌధాలు ఇందులో ఉన్నాయి. వీరు జగన్మాత సేనలకు అధినాథలు. సహస్ర ఫణా మండలీశ్వరుడైనటువంటి ఆదిశేషుడు సైతం వీరి పరాక్రమాన్ని వర్ణించలేడు. 15వది ముక్తా ప్రాకారం. ఇది ముత్యాలతో నిర్మించబడినటువంటి ప్రాకారం. దీని ఎత్తు 10 యోజనాలు. ఇంద్రనీల ముక్తా ప్రాకారాల మధ్యన ఉన్నటువంటి నేల, అందులో ఉన్నటువంటి ఉద్యానవనాలు, పక్షులు, జంతువులు, సరోవరాలు మొదలైనటువంటివి అన్నీ కూడా ముత్యాలమయాలుగానే ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి సరస్సులో అష్టదళ పద్మం ఉన్నది. ఇందులో అనంగ కుసుమ, అనంగ కుసుమాతుర మొదలైనటువంటి అష్టమంత్రిణులు ఉంటారు. దేవీ కార్యపరాయణలైనటువంటి వీరందరూ త్రిపుర సుందరి మహాదేవి అనుభవించేటటువంటి భోగాలతో సమానమైనటువంటి భోగాలను అనుభవిస్తూ ఉంటారు. వీరందరూ దేవీ మనోభీష్టాలను తెలుసుకోవటంలో నేర్పరితనం కలిగినటువంటి వారు. వీరు విశ్వవార్తలనన్నింటినీ ఎప్పటికప్పుడు మహాదేవికి తెలియజేస్తూ ఉంటారు. 16వ ప్రాకారం మరకత ప్రాకారం. ఇది మరకతాలతో నిర్మించబడినటువంటిది. దీని ఎత్తు 10 యోజనాలు. ముక్తా మరకత ప్రాకారాల మధ్యన ఉన్నటువంటి ప్రదేశము, వనాలు మొదలైనటువంటివి అన్నీ కూడా మరకతమయాలుగానే ఉంటాయి. ఇందులోని మరకత సరస్సులో షట్కోణ పద్మం ఉన్నది.
17వది ప్రవాళ ప్రాకారం. ఇది పగడాలతో నిర్మించబడినటువంటిది. దీని ఎత్తు కూడా 10 యోజనాలే. ఇది కుంకుమారుణ వర్ణముతో దివ్యకాంతులను వెదజల్లుతూ ఉంటుంది. పంచభూత స్వామినులు ఇందులో నివసిస్తూ ఉంటారు. మరకత ప్రవాళ ప్రాకారాలకు మధ్యన ఉన్నటువంటి నేల మొదలైనటువంటివి అన్నీ కూడా ప్రవాళమయాలుగానే ఉంటాయి. ఇక 18వది నవరత్న ప్రాకారం. ఇది నవరత్నాలతో నిర్మించబడినటువంటి మహాప్రాకారం. ఇది బహుయోజన సమున్నతం. దీని ఎత్తు అనేక యోజనాలు. ఆమ్నాయ దేవీ బృందం ఇక్కడ నివసిస్తూ ఉంటుంది. సప్తకోటి మహామంత్రాల అధిష్టాన దేవతలందరూ కూడా ఇక్కడనే నివసిస్తూ ఉంటారు. ప్రవాళ నవరత్న ప్రాకారాల మధ్యన ఉన్నటువంటి నేల అంతా కూడా నవరత్నాలతో తాపడం చేయబడి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సరోవరాలు, జంతువులు, వనాలు మొదలైనటువంటివి అన్నీ కూడా నవరత్నమయాలే, అంటే నవరత్నాలతో నిర్మించబడినవే. ఈ నవరత్న ప్రాకారం తర్వాత చింతామణి గృహం ఉన్నది. ఇందులోని వస్తువులు అన్నీ కూడా చింతామణి నిర్మితాలే. ఇదే లలితాదేవి నివాసం. దీని విస్తీర్ణం 1000 యోజనాలు, అంటే 1000 యోజనాలు. ఇందులో ఉండేటటువంటి తేటనీటి సరోవరాలలో రత్న పంకజాలు, అంటే రత్న నిర్మితమైనటువంటి పద్మాలు అసంఖ్యాకంగా ఉంటాయి. వాటి నుండి వెలువడేటటువంటి దివ్య పరిమళం 100 యోజనాల వరకు వ్యాపిస్తూ వాటిని ఆస్వాదించే వాళ్ళకి పంచేంద్రియ తర్పణం చేస్తూ ఉంటాయి. దేవక్షేత్రాలలో ప్రాణాలు విడిచిన వారికి నిరంతరము త్రికరణ శుద్ధిగా దేవిని అర్చించేటటువంటి వాళ్ళకి చిట్ట చివరి గమ్యము ఇదే, ఈ చింతామణి గృహమే. ఈ చింతామణి గృహంలో శృంగార మండపం, ముక్తి మండపం, జ్ఞాన మండపం, ఏకాంత మండపం అనే పేర్లతో 1000 స్తంభాల మండపాలు 4 ఉన్నాయి. లలితా త్రిపుర సుందరి శృంగార మండపంలో కూర్చొని శృతిహితమైనటువంటి సంగీతాన్ని హాయిగా ఆనందంగా వింటూ ఉంటుంది. ముక్తి మండపంలో ఆసీనురాలై దేవి ఆరాధనాశీలురకు, అంటే దేవిని ఆరాధించేటటువంటి భక్తులందరికీ కూడా చతుర్విధాలైనటువంటి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. అంటే సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము అనేటటువంటి 4 విధాలైనటువంటి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. జ్ఞాన మండపంలో కూర్చొని తన భక్తులకు జ్ఞానోపదేశము చేస్తూ ఉంటుంది. ఏకాంత మండపంలో తన మంత్రిణులతో కొలువుదీరి సమస్త జగద్రక్షణకు సంబంధించినటువంటి సమాలోచనలు చేస్తూ ఉంటుంది. ఈ చింతామణి గృహంలో దివ్య సింహాసనం లాంటి ఒక మంచకం ఉన్నది. మంచకం అంటే మంచం. దానిపైకి వెళ్ళటానికి 10 సోపానాలుంటాయి, అంటే 10 మెట్లు ఉంటాయి. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, రుద్రుడు, ఈశ్వరుడు దానికి ఖురాలు, అంటే మంచపు కోళ్ళు, సదాశివుడు ఫలకం, భువనేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు దాని మీద దర్జాగా కూర్చొని ఉంటాడు. అతడి వామాంకం మీద, అంటే ఎడమ తొడ మీద అతడి అర్ధాంగి అయినటువంటి భువనేశ్వరీదేవి వయ్యారంగా కూర్చొని ఉంటుంది. సప్తకోటి మహామంత్రాలు, అంటే 7 కోట్ల మహామంత్రాలు, మహావిద్యలు రూపుదాల్చి వచ్చి ఒక ఆకారాన్ని ధరించి ఆ ఆకారంలో వారి వద్దకు వచ్చి ఈ మహాదేవిని ఉపాసిస్తూ ఉంటాయి, సేవిస్తూ ఉంటాయి. ఈ మహాదేవి సన్నిధిలో నివసించే వాళ్ళందరూ కూడా వేల సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ ఉంటారు.
కోటి సూర్యుల కాంతి కన్నా, కోటి చంద్రుల కాంతి కన్నా, కోటి మెరుపుల కాంతి కన్నా, కోటి అగ్నుల కాంతి కన్నా ఈ మణిద్వీప కాంతి అనేక కోట్ల రెట్లు ఎక్కువ. ఇది ముఖ్యమండి, దీన్ని గుర్తుపెట్టుకోండి. కోటి సూర్యుల కాంతి కన్నా, కోటి చంద్రుల, కోటి మెరుపుల, కోటి అగ్నుల కాంతి కన్నా ఈ మణిద్వీప కాంతి అనేక కోట్ల రెట్లు ఎక్కువ. ఈ మణిద్వీపం ఐశ్వర్యానికి అవధి, పవిత్ర శృంగారానికి పరాకాష్ఠ, సర్వజ్ఞతకు తుది, ఆధ్యాత్మికానందానుభూతికి చివరి మెట్టు. ఇది మణిద్వీప వైభవం. ఏవం విధమైనటువంటి ఈ మణిద్వీపాన్ని స్మరించినట్లయితే మానవులు అనేకానేక జన్మలలో తెలిసి గాని తెలియక గాని చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ క్షణంలోనే నశిస్తాయి. వారికి భూత ప్రేత పిశాచాదుల వలన ఎటువంటి బాధలు భయాలు ఉండవు. రుగ్జరా మరణ భీతి అంటే వ్యాధి వలన భయం, ముసలితనం వలన భయం, మరణం వలన భయం, ఈ భయాలు ఏవి కూడా ఉండవు. ఈ విషయాలనన్నింటినీ తమ అవసాన సమయంలో అంటే ప్రాణము పోయేటటువంటి సమయంలో భక్తితో గుర్తుకు తెచ్చుకున్నటువంటి వాళ్ళు మరణానంతరం నిస్సంశయంగా ఎటువంటి సందేహము లేకుండా మణిద్వీపాన్ని చేరుకుంటారు. ఇది సత్యం, పరమ సత్యం. నూతన గృహ శంకుస్థాపనం, నిర్మాణం, గృహప్రవేశం, వివాహాది శుభకార్యాలు మొదలైనటువంటి సందర్భాలలో భువనేశ్వరీ దేవిని హృదయంలో నిలుపుకొని ఈ మణిద్వీప వర్ణనను భక్తితోటి శ్రద్ధతోటి పారాయణం చేసినట్లయితే మహాదేవి అయినటువంటి లలితా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహం వలన ఆ చదివిన వారికి, దానిని విన్నటువంటి వాళ్ళకి, వారి కుటుంబ సభ్యులకు, వారి బంధుమిత్రాదులకు అంటే వారి బంధువులకు, వారి మిత్రులకు సమస్త శుభ పరంపరలు కలుగుతాయి. వారి గృహాలు నిత్య కళ్యాణాలతోనూ పచ్చని తోరణాలతోనూ కళకళలాడుతూ నేత్రపర్వంగా విరాజిల్లుతూ ఉంటాయి. జయదేవి మహాదేవి భక్తానుగ్రహకారిణి జయ సర్వసురారాధ్యే జయానంత గుణాలయే. ఇప్పుడు రాబోతూ ఉన్నటువంటి శీర్షిక పండుగలు, వ్రతాలు. మొట్టమొదటిగా శరన్నవరాత్రులు. నవరాత్రం ద్వివిధం శారదం వాసంతంచ. శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు అని నవరాత్రులు రెండు విధాలుగా ఉన్నాయి. చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు. చైత్ర శుక్ల పాడ్యమి నుండి శుక్ల నవమి వరకు జరుపుకునేటటువంటి ఉత్సవాలు వసంత నవరాత్రులు. ప్రస్తుతం మనం శరన్నవరాత్రులను గురించి ప్రస్తావించుకుందాం. ఆశ్వయుజ కార్తీక మాసాలు శరదృతువు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుండి శుక్ల నవమి వరకు మొదటి 9 రోజులు అమ్మవారికి విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ఇవే దేవీ శరన్నవరాత్రులు. 10వ రోజు విజయదశమి. ఈ రోజులలో అంటే ఈ 10 రోజులలో శివాలయాలు భూలోక కైలాసాలలాగా కళకళలాడుతూ ఉంటాయి. దేవ్యాలయాలు అన్నీ కూడా పూజలు, యాగాలు, పారాయణలు, అభిషేకాలు, అలంకారాలు, ప్రసాదాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యుత్ దీపాలంకరణలు వీటన్నిటితోటి శ్రీనగరాలైతాయి. ప్రతి క్షణము ప్రతి అంగుళము దేవీ వైభవంతో పులకించిపోతూ ఉంటాయి. దేవీ భక్తులకు రాబోయే సంవత్సరానికి సరిపడా భక్తి పారవస్యాన్ని, ఆనందాతిరేకాన్ని సమకూరుస్తూ ఉంటాయి. ఈ రోజులలో మన పూజలను అందుకునేటటువంటి అమ్మవారు సామాన్యురాలు కాదు. మన అమ్మలను కన్న అమ్మ. ముగ్గురమ్మలైనటువంటి సరస్వతి, లక్ష్మి,
పార్వతులకు మూలమైనటువంటి అమ్మ, చాలా పెద్దమ్మ. సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఈ తల్లి అనుగ్రహం వలననే తమ తమ కర్తవ్యాలను నిర్వహించగలుగుతూ ఉన్నారు. అది దేవీ మహత్వం. ఈ నవరాత్రులలో పరాశక్తి వివిధ రూపాలలో భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నది. ఆమె బాలగా తన భక్తులకు సత్సంతానాన్ని ఇస్తూ ఉన్నది. కౌమారిగా కన్యలకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్నది. వైష్ణవిగా శివకేశవ అభేదాన్ని తెలుపుతున్నది. మహాలక్ష్మిగా సంపదలను, మహేశ్వరిగా అష్టైశ్వర్యాలను, సరస్వతిగా సమస్త విద్యలను అనుగ్రహిస్తూ ఉన్నది. మహాకాళిగాను, మహిషాసుర మర్దినిగాను దుష్ట సంహారం చేస్తూ ఉన్నది. దుర్గగా సమస్తమైనటువంటి కష్టాలను పోగొడుతూ ఉన్నది. రాజరాజేశ్వరిగా ఉన్నత పదవులను ఇస్తూ ఉన్నది. బాలపూజ అనే పేరుతో బాలికలను దేవీ స్వరూపాలుగా భావించి పూజించటం ఈ నవరాత్రులలో ఉన్నటువంటి విశేషం. 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్నపిల్లను కుమారి అంటారు. అదేవిధంగా 3, 4, 5, 6, 7, 8, 9, 10 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి బాలికలను వరుసగా త్రిమూర్తి, కళ్యాణి, రోహిణి, కాళిక, చండిక, శాంభవి, దుర్గా, సుభద్ర అంటారు. అంటే 3 సంవత్సరాల వయసున్న అమ్మాయి త్రిమూర్తి, 4 సంవత్సరాల వయసున్నటువంటి అమ్మాయి కళ్యాణి, 5 సంవత్సరాల వయసున్నటువంటి అమ్మాయి రోహిణి, 6 సంవత్సరాల వయసున్నటువంటి అమ్మాయి కాళిక, 7 సంవత్సరాల వయసున్నటువంటి అమ్మాయి చండిక, 8 సంవత్సరాల వయసున్నటువంటి అమ్మాయి శాంభవి, 9 సంవత్సరాల వయసున్నటువంటి అమ్మాయి దుర్గా, 10 సంవత్సరాల వయసున్నటువంటి అమ్మాయి సుభద్ర అని భావం. రోజుకు ఒకరి వంతున 9 రోజులు ఈ 9 మంది బాలికలకు పూజ చేసి వారి ఆశీస్సులను పొందటం మన సంప్రదాయం. 1 సంవత్సరం వయసున్నటువంటి శిశువు నవదుర్గాత్మిక. ఈ శిశువు వయస్సు చాలా తక్కువ గనుక ఆహారం తినలేదు, అర్చనలో కూర్చోలేదు కనుక ఈ శిశువును పూజించరాదు అని శాస్త్రము నిర్దేశించింది. కలశ స్థాపనం, మూలా నక్షత్రం, దుర్గాష్టమి, మహర్నవమి, పూర్ణాహుతి, 10వ రోజైనటువంటి విజయదశమి నాడు పారువేట, శమీ పూజ మొదలైనవి ఈ పండగలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమాలు. మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవిగా అలంకరించబడినటువంటి అమ్మవారి సన్నిధిలో గాని, విజయదశమి నాడు గాని బాలబాలికలకు అక్షరాభ్యాసము చేయించినట్లయితే ఆ చదువుల తల్లి అనుగ్రహం వలన వాళ్ళందరూ కూడా తమ తమ విద్యలలో రాణిస్తారు. మహర్నవమి రోజున జరిగేటటువంటి పూర్ణాహుతి వలన మనలో ఉన్నటువంటి దుర్గుణాలు, బలహీనతలు అన్నీ కూడా హోమకుండంలో పడిపోయి మన మనస్సులన్నీ ఆనంద నిలయాలుగా మారతాయి. ఆ తరువాత జరిగేటటువంటి వేద విప్రుల మహదాశీర్వచనం వలన మనకు క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాలు సమకూరుతాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. విజయదశమి నాడు సాయంత్రం శమీ వృక్షానికి పూజ చేసి ఆ ఆకును ఇంట్లో గనక భద్రపరుచుకున్నట్లయితే ఆ భద్రపరుచుకున్నటువంటి వారి పాపాలు అన్నీ కూడా నశిస్తాయి. ఆ రోజు నుండి రాబోయే విజయదశమి వరకు శత్రుభయం పోయి అందరితోనూ మైత్రీ బంధం ఏర్పడుతుంది. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి పండుగ మహర్నవమి. ఇంతకు ముందే మనం అనుకున్నట్లుగా ఆశ్వేజ శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు జరిగేటటువంటి ఉత్సవాలు దేవీ నవరాత్రులు.
9వ రోజు మహర్నవమి. ఆశ్వయుక్ శుక్ల నవమి త్వష్టమి మూల సంయుత సా మహానవమి తస్యాం జగన్మాతరమర్చయేత్. అంటే ఆశ్వయుజ శుక్ల నవమి, అష్టమి, మూలా నక్షత్రం ఈ 3 కలిసి ఉండే రోజును మహర్నవమి అంటారని, ఆ రోజున దేవిని పూజించాలని దేవీ పురాణం సూచించింది. కానీ ఆ విధంగా రావటం దుర్లభం కనుక ఆవర్తన కాలానికి అంటే మధ్యాహ్న సమయానికి నవమి ఉన్నటువంటి రోజును మనం మహర్నవమిగా జరుపుకుంటూ ఉన్నాం. ఆశ్వయుజ శుక్లపాడ్యమితో ప్రారంభించినటువంటి జపము, అర్చన, పారాయణము, అభిషేకము, హోమము మొదలైనటువంటి వాటినన్నింటినీ మహర్నవమి నాడే సమాప్తి చేయాలని, ఆ రోజే కుంకుమాక్తేన చాన్నేన బలిం దద్యాద్విధానతః, కుంకుమ కలిపినటువంటి అన్నముతో అన్ని దిక్కులలోనూ బలులను ఇవ్వాలని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఈ మహర్నవమి రోజున అమ్మవారికి నవావరణార్చన చేయాలి. పూజ మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అయిపోయిన తరువాత దేవికి కొన్ని పేలాలను నైవేద్యంగా సమర్పించి మరికొన్ని పేలాలను ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఆ విధంగా చేసిన వారికి ఇహ పరలోక సౌఖ్యాలు 2 కూడా సమకూరుతాయి అని దేవీ భాగవతం ఉద్ఘాటిస్తూ ఉన్నది. ఈ మహర్నవమి నాడు శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి ఆచార్యుడి నుండి ఏ మంత్రాన్నైనా సరే ఉపదేశంగా పొంది దానిని అనుష్ఠించినటువంటి వాళ్ళకి ఆ మంత్రము అనతి కాలములోనే సిద్ధిస్తుంది. అందువలనే మహర్నవమికి సిద్ధిదా అనే వ్యవహారం ఏర్పడ్డది. ఈ మహర్నవమి రోజున ఏ దేవతాస్తుతి చేసినప్పటికీ జగదంబ అనుగ్రహం వలన అది 1000 రెట్ల ఫలితాన్నిస్తుంది అని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పాడు. నవదుర్గలలో 9వ దుర్గ పేరు సిద్ధిదాత్రి కనుక ఈ రోజున అంటే 9వ రోజున దుర్గాదేవిని అర్చించిన వారి యొక్క సర్వ మనోరథాలు సులభంగా సిద్ధిస్తాయి. ఆయుధ పూజ ఈ రోజులో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ రోజు తమ పుస్తకాలను, విద్యా సామగ్రిని దేవి ముందు ఉంచి పూజించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు గొప్ప చదువు అబ్బుతుంది. ఇదే విధంగా ఏ వృత్తికి చెందినటువంటి వాళ్ళు ఆ వృత్తికి సంబంధించినటువంటి వస్తువులను దేవి సన్నిధిలో ఉంచి పూజించినట్లయితే వారి వారి వృత్తులలో వాళ్ళు నైపుణ్యాన్ని సంపాదిస్తారు. సమానానాముత్తమ శ్లోకులు అవుతారు. అంటే సాటి వారిలో మేటి అవుతారు. ఇప్పుడు రాబోతూ ఉన్నటువంటి వ్రతం లలితా పంచమి వ్రతం. లోకాతీత వైభవ సముపేతురాలైనటువంటి లలితాదేవికి సంబంధించిన వ్రతం ఒకదానిని నారద పురాణం తెలియజేస్తూ ఉన్నది. దీన్ని లలితా పంచమి వ్రతము అని అంటారు. దీనికే ఉపాంగ లలితా వ్రతము అని నామాంతరం ఉన్నది. అంటే మరొక పేరు కూడా ఉన్నది. ఆశ్వినే శుక్ల పంచమ్యాం ఉపాంగ లలితావ్రతం. ఆశ్వయుజ శుక్ల పంచమి నాడు ఈ లలితావ్రతాన్ని విధి విధానంగా ఆచరించిన వారు కాది హాది స్వరూపిణి అయినటువంటి లలితాదేవి అనుగ్రహం వలన ఈ లోకంలో సమస్త భోగాలను అనుభవిస్తారు. ఆ తరువాత పరలోకములోని ముక్తిధామాన్ని చేరుకుంటారు. ఈ వ్రతంలో ఉన్నటువంటి విశేషం ఇది. ఇక ఇప్పుడు రాబోతూ ఉన్నటువంటి శీర్షిక దేవీ పంచాయతనము. మన నిత్య పూజా విధానములో పంచాయతనం అనేటటువంటి ఒక సంప్రదాయం ఉన్నది. ఆదిత్యం, అంబికాం, విష్ణుం,
గణనాథం మహేశ్వరం. అంటే సూర్యుడు, దుర్గాదేవి, విష్ణువు, వినాయకుడు, శివుడు ఈ ఐదుగురిని ఒకే పీఠం మీద ఉంచి, అది ముఖ్యం, ఒకే పీఠం మీద ఉంచి పూజించేటటువంటి విధానాన్ని పంచాయతన పూజ అంటారు. ఒక్కొక్క దేవత పేరుతో ఈ పంచాయతనాలు 5 విధాలుగా ఉన్నాయి. ఏ దేవుడి పంచాయతనంలో ఆ దేవుడు మధ్యలో ఉంటాడు, మిగిలినటువంటి నలుగురు కూడా 4 మూలలలో ఉంటారు. ఏ పంచాయతనంలో ఏ దేవత ఏ దిక్కున ఉండాలి అనే దానిని మన వారు వివరంగా చెప్పారు. దేవీ పంచాయతనంలో మధ్యలో అంబికాదేవి ఉంటుంది, ఆగ్నేయంలో శివుడు, నైరుతిలో విఘ్నేశ్వరుడు, వాయవ్యంలో సూర్యుడు, ఈశాన్యంలో విష్ణుమూర్తి ఉంటారు. ఇది సంప్రదాయం. ఇక ఇప్పుడు రాబోతూ ఉన్నటువంటి చివరి శీర్షిక శ్రీ విద్యోపాసన పరమ ప్రయోజనము. ఈ విధంగాను ఇన్ని విధాలుగాను, ఇది ముఖ్యం, ఈ విధంగాను ఇన్ని విధాలుగాను పరమ ప్రశస్తిని పొందినటువంటి శ్రీ విద్యను ఉపాసించిన భాగ్యశాలురు సాహిత్య విద్యా ప్రవీణులవుతారు. చిత్తస్థైర్యం, మనోధైర్యం, శారీరక సౌందర్యం, సాంసారిక సౌఖ్యం, సౌభాగ్యం, సంపూర్ణారోగ్యం కలవారు, దీర్ఘాయుష్మంతులు, బుద్ధిమంతులు, సద్యశో విరాజితులు, మధురవక్తలు, సర్వజ్ఞులు అవుతారు. ఆత్మజ్ఞానులవుతారు. సర్వజనాభిమానాన్ని చూరగొంటారు. ఏ విధమైన దుఃఖము, ఏ విధమైన విఘ్నము వారి దరికి రావు. దేవీ కటాక్షం వలన వారికి పరిపూర్ణానందం, ధన కనక వస్తు వాహన సమృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి, వాక్శుద్ధి, భుజబలం, అణిమాద్యష్టసిద్ధులు, ఏ పదార్థాన్నైనా పొందగలిగేటటువంటి శక్తి లభిస్తాయి. వారి ఇష్టదేవత వారికి అన్ని వేళలా అన్ని విధాలుగా వెనుబలంగా నిలుస్తుంది. విశ్వ కళ్యాణ కార్యక్రమ నిర్వహణ సమర్థతను ప్రసాదిస్తుంది. సర్వతో రక్షణను కల్పిస్తుంది. సంచిత, ఆగామి, ప్రారబ్ధ రూపాలలో ఉన్నటువంటి పాపరాశిని దహింపజేస్తుంది. సంసార బంధ విముక్తులను చేస్తుంది. వీటన్నింటి తరువాత వారికి తన దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తుంది. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలు అనేటటువంటి ముక్తి చతుష్టయాన్ని, అంటే 4 విధాలైనటువంటి ముక్తులను ప్రసాదిస్తుంది. మంగళం శ్రీ మహాకాళ్యై మహాలక్ష్మ్యై చ మంగళం, మహాసరస్వతీదేవ్యై మంగళం శుభమంగళం. శ్రీవిద్య పురా సుకృతము, దేవీ భక్తులకు దివ్యతీర్థము, దానిన్ భావించద సేవించద కావుము నన్ననుచు ప్రణతి కావింతు శివా. భవదీయుడు పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.